ఓం శాంతి. యజ్ఞమాత జగదాంబ సరస్వతి అందరి హృదయేశ్వరి అయినటువంటి మాతేశ్వరి గారి గురించి ఢిల్లీ నుంచి బ్రహ్మకుమారి దాది హృదయమోహిని గారు ఈ విధంగా అంటున్నారు. మధురమైన మమ్మ, ఎవరినైతే మేం మాతేశ్వరి అని అనేవారమో వారు మా అందరి యొక్క హృదయేశ్వరి. మాతేశ్వరి గారికి నవ విశ్వాన్ని రచించుటలో గల నేర్పు, ప్రబంధన చాలా అద్భుతము మరియు అద్వితీయమైనవి. మమ్మ ఇంతమంది కన్యలను ఎంత మాతృస్వరూపంలో పాలన ఇచ్చారో అంతే వారిని పరివర్తన చేసే శైలిలో కూడా నైపుణ్యం ఉండేది. ఎవరైనా ఒక కన్య ద్వారా తప్పు జరిగిపోయింది, ఆ కన్య మమ్మ సన్ముఖంలోకి వచ్చేందుకు సందేహిస్తున్నది, ఆ సందేహానికి కారణం సిగ్గు అని గమనిస్తే మమ్మ ప్రేమ, వాత్సల్యము, సంబోధన ఎంతో బాగుండేవి. దానితో ఆమె జాగృతమయ్యేవారు. అటువంటి సమయంలో యజ్ఞములో పిల్లలను పిలిచి వారి తప్పును తెలిపించేవారు. వారికి బలహీనత గడ్డిపోచవలే కనిపించేది. వారు తప్పును ఒప్పుకుని సదా కొరకు దానిని సరిచేసుకునేవారు. మనసు అనే దర్పణం స్వచ్ఛంగా అయిపోయేది. అంతేకాక మమ్మ జ్ఞాన వివేచన చేసేవారు. అప్పుడు ఈమె మమ్మ కాదు, సాక్షాత్తు సరస్వతీదేవియే మాట్లాడుతున్నారు అన్నట్లుగా ఉండేది. ఒకసారి సికింద్రాబాద్లోని సమాజంలో కొంతమంది విరోధం చూపిస్తున్నారు. పితాశ్రీ బ్రహ్మ మమ్మను అక్కడికి వెళ్ళమని చెప్పారు. మమ్మ శ్రీమతమును శిరసా వహించి కనులపై ఉంచుకుని అచటకు వెళ్లారు. నేను కూడా మమ్మతో పాటు సికింద్రాబాద్ వెళ్ళాను. మమ్మ విరోధులతో కలిశారు. మమ్మ గారి మధుర సాగర గర్భితమైన మాటలు విని వారు కరిగిపోయారు. వారికి స్వయం సరస్వతీ తల్లియే ప్రతిధ్వనించినట్లుగా అనిపించింది. సరస్వతీ తల్లిగారి ఈ స్వరూపాన్ని చూసి వారు, తల్లి మమ్మలను క్షమించాలి, మాకు మీ పరిచయం లేదు, మీ ముఖ కమలకం ద్వారా విన్న జ్ఞాన వివేచన చాలా అద్భుతంగా ఉంది, చింతన యోగ్యమైంది. మేము వచ్చి నేర్చుకున్నా నేర్చుకోలేకపోయినా మీరు వచ్చినందువలన మా అంతర్చక్షువులు తెరుచుకున్నాయి అని అన్నారు. వారి మనసులో పరమాత్మ మాధ్యమమైన పితాశ్రీ గారి పట్ల కూడా శ్రద్ధ ఉత్పన్నమయ్యింది. కాబట్టి ఈ విధంగా మమ్మతో తనకున్నటువంటి అనుభవాన్ని మన ముందు దాది హృదయమోహిని గారు అంటే గుల్జార్ దాది గారు ఈ విధంగా ఉంచారు. మాతేశ్వరి గారు పసిబిడ్డే కాక జగన్మాత కూడా అని బ్రహ్మకుమారి జానకి దాది గారు చెప్తున్నారు. దాది గారు తమ అనుభవాన్ని ఈ విధంగా వివరిస్తున్నారు. మమ్మ నాకు మొదటి నుండి తెలుసు, కానీ ప్రకాశ్మణి దాది గారితో ఎలాంటి స్నేహం ఉండేదో అలాంటిది ఉండేది కాదు. వారిరువురు వయసులో నాకన్నా చిన్నవారు. మమ్మ చాలా చురుకుగా ఉండేవారు. వారు నాకన్నా భిన్నంగా ఉండేవారు. కానీ ఓం మండలిలో మొదటిసారి నేను చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. వారు తెల్లటి ఫ్రాక్ ధరించి ఉన్నారు. మిగిలిన సోదరీలతో పోల్చినట్లయితే మమ్మ చాలా మెరుస్తూ కనిపించేవారు. ఓం మండలిలోకి వస్తూనే వారి పరివర్తనను చూసి అందరికీ బాగుందని కూడా అనిపించింది. ఆశ్చర్యం కూడా కలిగింది. నేను కరాచీకి వచ్చినప్పుడు నీవు మమ్మాను చూసావా, మమ్మాతో కలిశావా అని ఎవరో నన్ను ప్రశ్నించారు. వారు బాబా యుగళ్ళైనటువంటి యశోదామాత గురించి అడుగుతున్నారేమో అనుకున్నాను. కలుస్తాను అని చెప్పాను. కానీ 2-3 రోజుల తర్వాత వీరు మమ్మ అని ఎవరిని అంటున్నారో నాకు తెలిసింది. 1-2 సంవత్సరాలలో మమ్మాలో వచ్చిన పరివర్తన చాలా విచిత్రమైన విషయం. మమ్మ కళ్ళు ఉండే తీరు, మాటలు, వ్యక్తిత్వము ఇవన్నీ అలౌకికతలోకి పరివర్తనైపోయాయి. మమ్మ జ్ఞానాన్ని వినిపించేటప్పుడు వీరు బాబా వినిపించిన జ్ఞానాన్ని కేవలం అలాగే వినిపించడం లేదని, దానిని తనలో ఇముడ్చుకుని వినిపిస్తున్నారు అని అనిపించేది. ఒకరోజు మమ్మను కుంజ్ భవన్పై ఉన్న కప్పు మీద నిల్చుని ఉండడం చూశాను. బాబా గది ముందు ఆంగణం ఉండేది. నేను మమ్మను ఎప్పుడు చూసినా వారు ఇంటి కప్పు మీద కానీ ఆంగణంలో కానీ కుర్చీలో కూర్చుని వెన్నెలలో యోగం చేస్తూ కనిపించేవారు. మమ్మ తపస్సు చేస్తుండగా చూసి నాకు చాలా ప్రేరణ లభించేది. మమ్మ మురళి వినిపించేటప్పుడు మేము తన్మయులమై వింటూ మూర్తుల వలె ఉండిపోయేవారము. మురళి 1.5 గంట నడిచేది. మేము కూడా ఏకాగ్రతతో కూర్చుని వినేవారము. మమ్మ మురళి ఎంత ప్రియంగా ఉండేది అంటే అది వర్ణించలేనటువంటిది. పూర్తి యజ్ఞములో చూసినట్లయితే మమ్మ అందరికంటే చాలా తక్కువగా మాట్లాడేవారు.
మమ్మాలోని ఈ గుణము నాకు చాలా ప్రియంగా అనిపించేది. ఆ సమయంలో నేను కూడా చాలా తక్కువగా మాట్లాడేదాన్ని. అంతర్ముఖతలో ఉండాలనే ఈ ప్రేరణ నేను మమ్మ ద్వారానే పొందాను. ఇతరులతో చాలా తక్కువ సంబంధాన్ని ఉంచుకునేవారు. అప్పుడప్పుడు దీదీతో కొద్దిగా మాట్లాడేవారు. మాటల మధ్యలో నేను ఒకసారి నాకు మమ్మ అంటే భయం, నేను ఏదో తప్పు చేశానని కాదు, కానీ వారి వద్దకు వెళ్లేందుకు కొద్దిగా సంకోచం కలుగుతుందని చెప్పాను. ఆ విషయం మమ్మాకు తెలిసింది. ఒకరోజు మమ్మ నా చెయ్యి పట్టుకుని, ఏమిటి జనక్, నువ్వు నేనంటే భయపడతావా అని అడిగారు. అప్పుడు నేను చెప్పాను, భయపడను, కానీ ఎప్పుడూ మాట్లాడలేదు కదా, అందుకే అలా చెప్పానని అన్నాను. మమ్మ అన్నారు, సరే, ఈరోజు పద, మీతో జ్ఞాన చర్చ జరుపుతాను. మమ్మ ప్రతి ఒక్కరితో ఎంత ప్రేమపూర్వకంగా మరియు గౌరవంతో మాట్లాడేవారంటే వినేవారి మనసు తృప్తి చెందేది. ఒకసారి జరిగిన పొరపాటు మరోసారి పునరావృతం అవ్వరాదని మమ్మ చెప్పేవారు. మమ్మ నుండి రెండవసారి శిక్షణ తీసుకోని విధంగా నా రికార్డును ఉంచుకోవాలనే పాఠాన్ని నేను గట్టిగా పక్కా చేసుకున్నాను. మమ్మ ఎప్పుడూ ఏ పనిని చెప్పడం ద్వారా నేర్పించేవారు కాదు, స్వయం చేసి నేర్పించేవారు. ఒకసారి నేను ఉదయం 4 గంటలకు లేవలేదు. ఎందుకంటే లౌకిక జీవితంలో నేను త్వరగా లేచేదానిని కాదు. ఓం మండలికి వచ్చిన తర్వాత ఉదయం త్వరగా లెగవడం నేర్చుకున్నాను. మమ్మ 4 గంటలకి వచ్చి చూసేవారు. ఎవ్వరూ లేవకుండట చూసి నెమ్మదిగా మెట్లు దిగి కిచెన్లోకి వెళ్లేవారు. ఎవరికో ఒకరికి తెలిసేది. అప్పుడు వారు మమ్మ చూసి వెళ్లారని చెప్పేవారు. అప్పుడు మేమంతా లెగిసి తయారయ్యి మళ్ళీ మమ్మ ఎదురుగా నిల్చునేవారము. అప్పుడు మమ్మ చిరునవ్వు నవ్వి, చూశారా, మీ మందిరాల్లో భక్తులు లెగిసి గంటలు మోగిస్తున్నారు, దేవతలైన మీరు నిద్రిస్తున్నారు అని చెప్పేవారు. అప్పటి నుండి ఇప్పటి వరకు నేను అమృతవేళ నిద్ర పోనే లేదు. భోజనం ఎలా ఉంది, అలా ఉంది అని మమ్మ ఎప్పుడూ చూసేవారు కాదు. ఏది లభించేదో దానినే ప్రేమగా స్వీకరించేవారు. ఈ రోజు ఉప్పు తక్కువ ఉంది, ఎక్కువ ఉంది, ఈ కూర బాగుంది, ఈ కూర బాగోలేదు అని ఎప్పుడూ అనలేదు. తినే సమయంలో మమ్మ ఎప్పుడూ అటూ ఇటూ చూసేవారు కాదు. శాంతిగా కూర్చుని తిని వెళ్ళిపోయేవారు. భోజనాన్ని ప్రసాద రూపంలో స్వీకరించేవారు. మమ్మ ఎదుట బాబా ఏ విషయం మాట్లాడినా ఏం చెప్పినా మమ్మ ఎప్పుడు ఎందుకు, ఎలా అని ఆలోచించేవారు కాదు. సదా జీ బాబా, హాజీ బాబా, సరే బాబా, అలాగే బాబా అని అనేవారు. వారికి బాబా పట్ల అంత గౌరవం ఉండేది. నేను పూనాలో ఉన్నప్పుడు మమ్మ నా వద్దకు 3 సార్లు వచ్చారు. బాబాగారి ప్రతి మాటపై మమ్మకు అఖండమైన విశ్వాసం ఉండేది. ఒకసారి ఎవరో మమ్మను, మమ్మ, మొదట బాబా ఎక్కడ గెలుపో అక్కడ జన్మ అని చెప్పేవారు. ఈ రోజుల్లో బాబా దాని గురించి ఏమీ చెప్పడం లేదు, మీ ఆలోచన ఏంటి అని అడిగారు. అప్పుడు మమ్మ, నా ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది, బాబా ఏం చెప్పారో అదే మనందరి ఆలోచన అని చెప్పారు. మమ్మ ఎప్పుడూ తన బుద్ధి యొక్క అభిమానాన్ని చూపించలేదు. పూనాలో మరోసారి మమ్మనెవరో ప్రశ్నించారు, మమ్మ, మీరు మనసును ఎలా శాంతిగా ఉంచుకుంటారు? అప్పుడు మమ్మ అన్నారు, ఈ మనసు ఒక చంటి పాపాయి వంటిది. ఇప్పుడు నువ్వు శాంతిగా ఉండు, ఎప్పుడు అవసరం వస్తుందో అప్పుడు నేను పిలుస్తాను అని దానికి చెప్తాను, అది శాంతిగా కూర్చుంటుంది అని చెప్పారు. ఇలా మమ్మను మనసును గెలిచారు. ఇది కరాచీలో జరిగిన విషయం. మమ్మ ఆఫీసులో కూర్చుని ఉన్నప్పుడు నేను వెళ్ళి, మమ్మ, నేనేం పురుషార్థం చెయ్యాలి అని ప్రశ్నించాను. సదా ఇది నా అంతిమ క్షణమని భావించు అని మమ్మ చెప్పారు. ప్రతి క్షణం అంతిమ క్షణం, నేను బాబా స్మృతిలో ఉండాలి అను ఆ మమ్మ మంత్రాన్ని నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వదిలిపెట్టలేదు. మమ్మ ఎప్పుడూ తన ఆడంబరాన్ని చూపెట్టలేదు. వారు ఎంతో సేవ చేసేవారు, కానీ ఎప్పుడూ ఇంత సేవ చేశానని తన నోటి ద్వారా చెప్పనే లేదు. మమ్మ 1.5 మాసం సేవ చేసి బెంగళూరు నుంచి పూనా వచ్చారు. వారు చాలా సేవ చేశారు, అయినా నేను ఈ సేవ చేసి వచ్చానని చెప్పలేదు. ఏ సోదరుడు వారిని తీసుకువెళ్లేందుకు వచ్చారో అతను కొద్దిగా వినిపించాడు. అప్పుడు నేను మమ్మని అడిగాను. సేవ బాగా జరిగిందని మాత్రమే చెప్పారు, అంతకంటే ఎక్కువగా ఏమీ చెప్పలేదు. ఈ విధంగా మమ్మ తన గురించి, తను చేసిన పనుల గురించి
ఇతరులకు చెప్పేవారు కాదు. వారు ఎంత త్యాగిలో అంత వైరాగీలు, అంతే తపస్వీలు. మా అమ్మను నేను రాధ రూపంలోనే కాక సరస్వతి రూపంలో కూడా చూశాను, కాళికా రూపంలో కూడా చూశాను, జగదాంబ రూపంలో కూడా చూశాను. బాబా సభలో అనగా క్లాసులో అందరి ఎదురుగుండానే శిక్షణ ఇచ్చేవారు. ఎవరికైనా వ్యక్తిగత రూపంలో శిక్షణ ఇవ్వవలసి ఉంటే వారికి బాబా పత్రము రాసేవారు. కానీ మా అమ్మ అర్థం చేయించే పద్ధతి వేరే విధంగా ఉండేది. మా అమ్మ ఆ వత్స చెవులలో చెప్పేవారు, లేక సంకేతాన్ని ఇచ్చేవారు. చాలా ప్రేమగా చెప్పేవారు. ఎవరో చెప్పిన మాటల ఆధారంగా మా అమ్మ వారికి శిక్షణ ఇచ్చేవారు కాదు. కానీ మా అమ్మ సమయాన్ని చూసి వారికి ప్రేమగా అర్థం చేయించేవారు. అద్భుతమైన విషయం ఏంటి అంటే మా అమ్మ ఎవరో చెప్పిన కారణంగా నాకు శిక్షణ ఇస్తున్నారు అనే అనుభూతిని కూడా ఆ వ్యక్తికి కలగనిచ్చేవారు కాదు. మా అమ్మ శిక్షణలను యజ్ఞవత్సలందరూ తమ తల్లి శిక్షణని భావించి స్వీకరించేవారు. మా అమ్మ ఏది చెప్తున్నామా మంచి కొరకే అని ప్రతి ఒక్కరికి అనిపించేది. బాబాగారి శిక్షణ చాలా శక్తిశాలిగా ఉండేది. దానిని వినేందుకు మరియు అర్థం చేసుకునేందుకు శక్తి కావాలి. శక్తిశాలి ఆత్మ మాత్రమే బాబాగారి శిక్షణలను జీర్ణం చేసుకోగలిగేది. అందువలనే సాధారణంగా ఏ పిల్లలకైనా అర్థం చేయవలసి వస్తే బాబా వారిని నేరుగా ఏమీ అనేవారు కాదు. కానీ వారి ఎదురుగుండానే మా అమ్మని అనేవారు. దాని ద్వారా నా కారణంగా మా అమ్మ ఎన్ని మాటలు వినవలసి వచ్చిందో నా పిల్లలు అర్థం చేసుకునేవారు. తర్వాత వారే మా అమ్మ వద్దకు వచ్చి తమ తప్పును ఒప్పుకునేవారు. అంతేకాక ముందు ముందు గమనిక ఉంచుకునేవారు. మా అమ్మ బాబాను ఎప్పుడూ సాధారణంగా భావించలేదు. బాబాగారి ప్రతి మాటకు సంపూర్ణ గౌరవాన్ని ఇచ్చారు. దాన్ని పూర్తిగా పాలన చేశారు. కొంతమంది పిల్లలు బాబా మాటలను చాలా సాధారణ రూపంలో తీసుకునేవారు. కనుక మా అమ్మ పిల్లలందరినీ కూర్చోబెట్టుకుని బాబాను సాధారణంగా అనుకుంటే కఠినమైన తప్పు, అది ఎప్పుడూ చెయ్యరాదని, బాబాగారి ఒక్కొక్క మాట చాలా అమూల్యమైందని చెప్పేవారు. అలా చెప్తూ మాకు సభ్యతను, క్రమశిక్షణను నేర్పించారు. మా అమ్మగారు మాట్లాడే పద్ధతి చాలా గౌరవయుక్తంగా, ప్రేమ మరియు మధురతాయుక్తంగా ఉండేది. మాకు మా అమ్మ పద్ధతి, ఆచారాలు, సభ్యత, సంస్కృతులను నేర్పించి యోగ్యులుగా చేశారు. అంతేకాక ఒక తల్లి పాత్రను అభినయించారు. పిల్లలైన మమ్మల్ని గుణాలతో అలంకరించి బాబా ఎదురుగా ఉంచారు. మా అమ్మాన్ని నేను ఎప్పటి నుంచి అయితే చూశానో అప్పటి నుంచి వారిలో శ్రీలక్ష్మి లక్షణాలన్నీ స్పష్టంగా కనిపించేవి. మా అమ్మ సర్వదైవీ గుణాలతో సంపన్నంగా ఉండేవారు. మా అమ్మకు దేహం నుండి భిన్నమయ్యేటువంటి అభ్యాసంపై చాలా గమనిక ఉండేది. అశరీరిగా అయ్యే మా అమ్మగారి అభ్యాసము మేమందరము నేర్చుకోదగినదిగా ఉండేది. మా అమ్మ ముందు ఎవరూ ఏమీ మాట్లాడేందుకు వచ్చినా వారి ధ్వని ఆగిపోయేది, లేదా ఎక్కువగా మాట్లాడలేకపోయారు. పవిత్రత, వ్యక్తిత్వము, రాయల్టీ, శ్రేష్టత, త్యాగము, బాధ్యతను నిర్వర్తించడంలో సదా నంబర్ 1గా ఉండేవారు మా అమ్మ. ఇంత చిన్న వయసులో ఇంత గొప్ప పరివర్తనను తనలో తీసుకురావడం చాలా గొప్ప విశేషత. మా అమ్మ బాబాకు విశ్వాసపాత్రులైన పుత్రిక అయ్యే కర్తవ్యాన్ని నిభాయించడం మరియు యజ్ఞవత్సలైన మా అందరికీ అలౌకిక తల్లి అయ్యే బాధ్యతను నిర్వర్తించడం 2 పాత్రలను నిభాయించారు. మా అమ్మగారి నోటి నుండి ఏ వాక్యాలు వెలువడినా, సలహాలు వెలువడినా వినేవారికి అవన్నీ వరదానాలుగా అయ్యాయి. అందులో మా అమ్మగారి ఏ స్వార్థము లేదని, వారు మా మంచి కొరకే ఇంత శ్రమ చేస్తున్నారని అందరికీ అనుభవం అయ్యేది. మా అమ్మను తాత ముత్తాతల వయసున్నవారు కానీ అమ్మ అనే పిలిచేవారు. తమ శుభ చింతకులుగా భావించేవారు. పిల్లలను గుణవంతులుగా తయారు చేయడం, సభ్యతలను నేర్పించడం ఒక ఆదర్శ తల్లి కర్తవ్యం. ఈ కర్తవ్యాన్ని మా అమ్మ పూర్తిగా నిభాయించారు. మా అమ్మ ప్రతిరోజు మురళి తప్పకుండా చదివేవారు, లేక టేపు ద్వారా వినేవారు. రాత్రి 11 అయినా మరుసటి రోజు మురళి విన్న తర్వాతనే మా అమ్మ నిద్రించేవారు. ఎంత తమ కర్తవ్యాలలో పక్కా ఉండేవారు అంతే ఈశ్వరీయ చదువులో కూడా పక్కాగా ఉండేవారు. ఆసుపత్రిలో ఉన్నప్పుడు కూడా మా అమ్మ రోజు మురళి వినేవారు. మేము మా అమ్మను సదా అలర్ట్గా, యాక్యురేట్గా చూశాము. మా అమ్మ కళ్ళు అలసిపోయి ఉండడం మేము ఎప్పుడూ చూడలేదు. సదా వారి కళ్ళు బాబా స్మృతిలో మగ్నమై ఉండడమే చూశాము. మా అమ్మతో ఎంతటి నమ్రత ఉండేది అంటే, మాత్ పితాక యాత్ ప్యారో నమస్తే అని మురళీలో వచ్చినప్పుడు కూడా మా అమ్మ తనను మాత అని భావించేవారు. పైకి సంకేతాన్ని చూపిస్తూ ఆ మాతాపితలకు యాత్ ప్యార్ అని చెప్పేవారు. మా అమ్మ కేవలం బాధ్యతను నిభాయించడంలో, పాలన ఇవ్వడంలో స్వయాన్ని తల్లిగా భావించేవారు. మా అమ్మ తల్లి పదవిని స్వీకరించలేదు, కానీ తల్లి కర్తవ్యాలను స్వీకరించి వాటిని పూర్తిగా నిభాయించారు.
బాబా ముందు వారు ఒక పసిబిడ్డ రూపాన్ని ధారణ చేశారు. యజ్ఞపుత్రులు మరియు భక్తులు ముందు ఆదిదేవి జగదాంబ తల్లి రూపాన్ని ధారణ చేసేవారు. మా తల్లి సరస్వతి ఇంత మహోన్నతమైన వారు అని ఈ విధంగా మమ్మాతో తనకున్నటువంటి అద్భుతమైనటువంటి అనుభవాన్ని, మమ్మా నుంచి నేర్చుకున్నటువంటి శిక్షణలను, వాటి యొక్క సారాన్ని మనకి జానకి దాది గారు తెలిపారు. ఓం శాంతి.